హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హసీనా. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ కాకోకుండా డిఫరెంట్గా టమాటాతో బిర్యానీ తయారు చేసుకుందాం. ఈ బిర్యానీ చాలా బాగుంటుంది. పులుపులుగా, కారం కారంగా, స్పైసీగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో అందరికన్నా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ హీట్ చేసుకోండి. ఇందులోకి 2 స్పూన్స్ దాకా ఆయిల్, అలాగే 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోండి. ఇలా వేసుకుంటే రుచి బాగుంటుంది అనమాట. లేదంటే ఓన్లీ నెయ్యి అయినా వాడచ్చు, లేదంటే ఆయిల్ అయినా వాడచ్చు. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బిర్యానీ దినుసులన్నీ వేసుకుందాము. చెక్క, లవంగాయలు, యాలకులు, స్టార్ ఆనియన్, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను వేసేసుకుందాము. ఇది 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సిమ్లో పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా మనం ఇలా ఆయిల్లో వేయించుకుంటే మనకి రైస్ మంచి టేస్ట్ వస్తుంది. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని ఒకటి వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు వేసుకున్నాక ఆయిల్లో 2 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చి బఠానీ, ఒక గుప్పుడు పచ్చి బఠానీ వేసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చి, పచ్చి బఠానీ వచ్చి ఉడకపెట్టుకోకుండా పచ్చి వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 పెద్ద సైజు టమాటాలు తీసుకొని దాన్ని గుజ్జుగా చేసుకున్నాను. ఆ గుజ్జుని ఇందులోకి వేసుకుంటున్నాను. నేను కప్పు రైస్ తీసుకున్నా. కప్పు రైస్కి కప్పు టమాటా గుజ్జు తీసుకున్నా. ఈ టమాటా గుజ్జు కొంచెం దగ్గర పడేదాకా మీడియం ఫ్లేమ్ మీద మనం దీన్ని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ దాకా కారం వేసుకోండి. టమాటా పుల్లదనం ఉంటుంది కాబట్టి మనం ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి రైస్కి కారం వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత పుదీనాకు, కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 1.5 దాకా వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్నాక కలుపుకొని సాల్ట్ టేస్ట్ చేసుకొని మూత పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నానపెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందాము. వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ విధంగా మళ్ళీ ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోండి. 3 నిమిషాల తర్వాత చూసారా, వాటర్ దగ్గర పడిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి. ఇది బాగా దమ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఇలా మనం టమాటాతో కూడా బిర్యానీ తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా తయారైపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పులుపులుగా, కారం కారంగా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో అందరికన్నా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.